చెన్నై హైదరాబాద్ స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో పైలట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తిరిగి చెన్నై ఎయిర్పోర్టులో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. 2 గంటలుగా చెన్నై ఎయిర్పోర్టులో విమానంలోనే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. Sir, how many permissions now you have? చెన్నై హైదరాబాద్ స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో పైలట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తిరిగి చెన్నై ఎయిర్పోర్టులో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. 2 గంటలుగా చెన్నై ఎయిర్పోర్టులో విమానంలోనే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా చెన్నై ప్రతినిధి సిరి సిద్ధంగా ఉన్నారు. సిరి, చెన్నై నుండి హైదరాబాద్ కు వెళ్లవలసినటువంటి స్పైస్ జెట్ విమానం SG-1085 లో టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పైలట్ అప్రమత్తమై ఎలాంటి ప్రమాదం జరగకుండా విమానాన్ని తిరిగి చెన్నై విమానాశ్రయానికి తీసుకొచ్చి ల్యాండ్ చేశారు. అయితే విమానంలో సుమారు 70 మంది ప్రయాణికుల వరకు ఉన్నారంటూ కూడా మనకి తెలుస్తోంది. విమానం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే టెక్నికల్ స్నాగ్ వచ్చినట్టు స్పైస్ జెట్ వర్గాలు తెలిపాయి. అయితే విమానం తిరిగి ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణికులను వెంటనే విమానం నుంచి దించకుండా 2 గంటల పాటు లోపలే ఉంచడంతో వారు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. తాగేందుకు కూడా నీరు లేవంటూ కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొన్నామంటూ కూడా ప్రయాణికులైతే చెప్తున్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లోనే ప్రయాణికులు విమానాశ్రయ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. విమానాశ్రయ సిబ్బందిని ప్రశ్నించగా వారికి తగిన సమాధానం రాకపోవడంతో 2 వర్గాల మధ్య కూడా ఇటు ఎయిర్పోర్ట్ సిబ్బంది అలాగే ప్రయాణికుల మధ్య వాగ్వాదం అయితే జరిగింది. కొంతమంది ప్రయాణికులు సోషల్ మీడియా ద్వారా కూడా తమ అనుభవాలను వెల్లడించారు. అయితే సాంకేతిక లోపం వస్తే తప్పనిసరిగా భద్రత కారణంగా విమానాన్ని తిరిగి తీసుకురావాల్సి వచ్చిందని స్పైస్ జెట్ అధికారిక ప్రతినిధి తెలిపారు. అయితే ప్రయాణికులకు అసౌకర్యం కలిగినందుకు కూడా విచారం వ్యక్తం చేస్తున్నట్టు కూడా స్పైస్ జెట్ తెలియజేశారు. ఇది ప్రస్తుతానికి మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ సిరి. Sir, how many permissions now you have?